కోస్టల్ కారిడార్ మొత్తంలో కూడా ఆక్వా రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారనేది ఈ రోజున అందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా రేపల నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో ఆక్వా సాగు నడుస్తుంది. దీని మీద ఆల్మోస్ట్ 1,00,000 మంది దాకా ఆక్వా మీద బతుకుతున్నారు. అలాంటి ఆక్వా రైతులు ఈ రోజున ఏ రకంగా కుదేలైపోతున్నారు, ఏ రకంగా గిట్టుబాటు ధర లేదు అనే దాని మీద మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆక్వా రైతులందరూ కలిస్తే దాని మీద ఈ ఆక్వా రైతులందరికీ మద్దతుగా రేపు 15వ తారీఖున భీమవరం చలో భీమవరం ఆక్వా రైతుల గురించి మా నాయకుడు కార్యక్రమాన్ని పెట్టారు. అలాగే మన రేపల నియోజకవర్గంలో కూడా మన ఆక్వా రైతులందరూ కూడా రేపు 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి అందరూ రావాలని ఈ పత్రికాముఖంగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆక్వా రైతులందరూ ఈ ఫీడ్ రేటు బాగా పెరిగిపోయింది. ఈ రోజున ఫీడ్ రేటు టన్నుకి 20,000 పెంచి వాళ్ళ మీద భారం మోస్తున్నారు. అలాగే పవర్ ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఇస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని ఎంత అన్యాయం చేసిందనే దాని మీద ఈ రోజున ఆక్వా రైతులందరూ కూడా చూస్తున్నారు. అట్లాగే ఇదివరకు మా గవర్నమెంట్లో రేటులు అనే దాన్ని సచివాలయంలోనే పెట్టి ఆ రేట్లు ఎంత పారదర్శకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది కూడా ఆక్వా రైతులందరికీ తెలుసు. కానీ ఈ రోజున దళారీల వ్యవస్థ ఏ రేటుకు కొంటున్నామో తెలియదు, ఏ రేటుకి వాళ్ళు రేట్ అనేది సరిగ్గా ఇవ్వకుండా ఎవరు పడితే దళారీలు చేరి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకి చేస్తూ ఇక్కడేమో ఫీడ్ రేటు పెరిగిపోయింది, అదేవిధంగా దానికి వాడే మెడికల్ రేట్లు కూడా పెరిగిపోయినాయి, మందుల రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఇవన్నీ చూసుకుంటే దానికి గిట్టుబాటు ధర ఏమో ఈ రోజున లేదు. ఈ రకంగా ఆక్వా రైతులందరూ కూడా కోస్టల్ కారిడార్ మొత్తం కూడా ఈరోజు కుదేలైపోతున్నారు. ముఖ్యంగా రేపల నియోజకవర్గంలో మేజర్గా మనకి మొక్కజొన్న వీటి కంటే కూడా మన మేజర్ పంట రేపల నియోజకవర్గంలో ఆక్వాని. అలాంటి రైతులు ఈ రోజున ఎంత కుదేలైపోతున్నారు అనేది ఈ రాష్ట్రం మొత్తం చూస్తున్నారు. వాళ్ళు క్రాప్ హాలిడే దిశగా కూడా వెళ్దాం అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసా ఇచ్చి, పూర్వం కూడా ఆక్వా రైతులకి రేటులు తగ్గినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది ఈ కంపెనీలు వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి మద్దతు ధర వచ్చేలాగా చేస్తూ వాళ్ళని ఎంతో ఆదుకున్నారు. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అలాంటిది ఏమీ చేయకుండా వీళ్ళు ఆక్వా రైతుల నడ్డీరుస్తున్నారు. రేపు 15వ తారీఖున రేపు భీమవరం జరిగే కార్యక్రమానికి ఈ ఆక్వా రైతులందరూ కూడా రావాలని నేను కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఇక్కడ మన నిజాంపట్నంలో ఆక్వా పార్క్ 450 కోట్లతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా పార్క్ ఒకటి శాంక్షన్ చేశారు మన హార్బర్ ఓపెనింగ్ వచ్చినప్పుడు. అలాంటి ఆక్వా పార్కు శాంక్షన్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి దాన్ని కూడా వీళ్ళు ఈ రోజున సరిగ్గా దాన్ని డెవలప్ చేయకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆక్వా రైతుల మీద భారం మోస్తుంది అనేది కూడా తెలుస్తుంది. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక ఆక్వా రైతులను కూడా అన్ని విధాలు ఆదుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఆక్వా పార్క్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది అన్నట్టుగా వీళ్ళు ఈ రోజున క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఆయన తెచ్చిన దాన్ని కూడా ఈరోజు వీళ్ళు సరిగ్గా డెవలప్ చేయలేకపోతున్నారు. ఈ రోజున అలాగే అదేవిధంగా హార్బరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజున మన నిజాంపట్నంలో ఎంతో మందికి ఉపాధి వస్తుంది అనే దాని మీద ఆయన హార్బర్ కట్టారు. అలాంటి హార్బర్ని కూడా ఈరోజు పనులు జరగకుండా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఆపేసింది. ఇక్కడున్న టీడీపీ నాయకులు కానీ, ఇక్కడున్న మంత్రి కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ, ఎవరైనా కానీ దాని మీద మీరు కష్టపడండి. అంతే తప్పితే మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు తెచ్చిన దాన్ని మీరు ఈ రోజున క్రెడిట్ చోరీ చేసి ఆక్వా పార్కును కానీ హార్బర్ను కానీ మీ గొప్పతనంగా చెప్పుకోండి. మీరు ఈ రేపల నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులు ఎంత ముఖ్యమో చాటి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులను ఆదుకుంటానని ముందుకొస్తూ రేపు 15వ తారీఖున చలో భీమవరం ఆక్వా రైతుల గురించి వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి రేపల నియోజకవర్గంలో ఉన్న ఆక్వా రైతులందరూ కూడా రావాలి. రాబోయే కాలంలో కూడా మేము ఇదే విధంగా పోరాడతాం. కూటమి ప్రభుత్వం కనుక ఆక్వా రైతులను ఆదుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన పాలన మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తే తప్ప ఈ ప్రభుత్వం వాటి మీద బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితిలో లేదు అనేది ఈ పార్టీకే తేటతెల్లమైపోయింది. ఎందుకంటే ఇటు మటర్ల కాడి నుంచి కులాల పట్ల జరిగేటువంటి వ్యవస్థని తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకి జరిగినటువంటి అన్యాయం మీద ఎప్పుడో జగన్ గారిని కలవడం జరిగింది. ఈ రోజు కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. అట్లాగే మత్స్యకారులు బోట్లో వెళ్ళి మరణించినా కూడా వాళ్ళ పలకరించేటువంటి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి విధానాన్ని దయచేసి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే పాలన అంటే ప్రజల యొక్క ఏ ఒక్క విపత్తు జరిగినా దాన్ని ఇమ్మీడియట్లీ స్పందించేవాడిని నాయకుడు అంటారు. అటువంటి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఎందుకంటే కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఆయన పరిపాలించిన విధానాన్ని ఆ రోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి మీరు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఆ రోజు సచివాలయ వ్యవస్థల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పరిపాలన అందించేటువంటి పరిస్థితి. అక్కడ ఏ కులానికి అన్యాయం జరిగినా, ఇటు ఫిషర్మ్యాన్స్ అవనివ్వండి, లేకపోతే వేరే కాపు కులాలు అవనివ్వండి, రజక కులాలు అవనివ్వండి, లేకపోతే బీసీలు అవనివ్వండి, ఓసీలు అవనివ్వండి, ఎక్కడ కులాలను చూడాల కుల వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి విరుద్ధమైనటువంటి ఇది అనమాట. ఎందుకంటే ఆయన కులానికి కూడా చూసుకోకుండా పరిపాలన అందించినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆయన కులాన్ని కూడా చూడలా. నాకు రాష్ట్రం అంతా ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే ప్రాంతం అని చెప్పి పరిపాలనించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆయన వెళితే తప్ప ప్రభుత్వం స్పందించలేని పరిస్థితుల్లో దుస్థితికి చేదారిపోయిందంటే ఈ కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో చూడండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ వస్తే ఆయన పరిపాలించే విధానం మనం అందరం చూసాం. అదే కోవిడ్ ఈ కూటమి ప్రభుత్వంలో వస్తే రాష్ట్రం అంతా శవాలు వచ్చేటువంటి పరిస్థితికి దిగజారిపోయేది. అటువంటి పరిపాలన ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఆర్థికంగా కుబేలైపోయి ఎక్కడా కూడా వనరులు లేక, డబ్బు లేక, తింటానికి తిండి లేక అలో లక్షణాన్ని ఏడుస్తా ఉంటే ఒక నాయకుడు బాగోపోతే ఇంకో నాయుడు ఓదార్చుకునేటువంటి పరిస్థితికి. మాది సంక్షేమ ప్రభుత్వం. మేము ప్రజల యొక్క పాలన మీద, సంక్షేమం మీద జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు పేద ప్రజలకు ఏ విధంగా ఇల్లు ఇవ్వాలి, ఏ విధంగా వైద్యం చేయించాలి, ఏ విధంగా విద్యను అందించాలి అని అన్ని రాజ్యాలు ఆలోచిస్తూ వాళ్ళ కోసమే పాటుపడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఏం జరుగుతుంది? కూటమిలో ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకుంటా ఉన్నారు. అంతేగాని ప్రజలను వదిలేశారు గాలికి. నీకెలా ఉంది అని చెప్పి ఒకళ్ళ ఇంటికి ఇంకోళ్ళు పోయి ఓదార్చుకునేటువంటి పరిస్థితికి, దుస్థితికి దిగజారిపోయినటువంటి ప్రభుత్వాన్ని చూసి రేపు జరగబోయేటువంటి వైజాగ్లో కానివ్వండి, ఎల్లుండి జరగబోయేటువంటి భీమవరం కార్యక్రమానికి కానీ రేపు ప్రజలు ఏ విధంగా వస్తారో చూడమని చెప్తా ఉన్నా. కులాలు లేకుండా, మతాలు లేకుండా, పార్టీలకు అతీతంగా రేపు ప్రజలు వస్తారు. ఎందుకంటే జగన్ అంటేనే జనం కోసం పుట్టినటువంటి వ్యక్తులు రాజన్న కానీ, రాజన్న బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ సముద్రం ఉంటున్నటువంటి రివర్ పాయింట్ మొత్తం కూడా ఆ రోజు అభివృద్ధిలోకి తెచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిది. ఫిషర్మెన్స్ కమిటీ కోసం ఆయన ఎన్నోసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకొని, పాదయాత్రలోనే కాదు సీఎంగా ఉన్నప్పుడు కూడా తెలుసుకొని అనేక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేశారు. 100 కోట్లతో అన్ని శంకుస్థాపనలు చేశారు. అవన్నీ వాళ్ళు నీరు గారిపోతా ఉన్నాయి. దయచేసి ప్రజలు ఆలోచించండి. కులాలు, మతాలు
పార్టీల్ని రెచ్చగొట్టేటువంటి చర్యలు కాకుండా ప్రజల్ని బతికించేటువంటి కార్యక్రమాలు ఎన్ని లక్షల మందికి ఇళ్ళు ఇచ్చాం జగనన్న కాలనీలు. ఈరోజు ఎన్ని స్కూల్స్ బాగు చేశాం. జగన్ గారి ఆశయం అది. ప్రతి పేదవాడు పిల్లోడు చదువుకుంటే కుటుంబం లక్షాధికారులు అవుతారనేది ఆయన ఆశయం. ఈరోజు ఆశయాన్ని కూట్లు పడిపోయింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు, స్కూల్స్ అన్ని బూజులు పట్టి, బెంచీలు లేవు, కుర్చీలు లేవు, పిల్లలకి డ్రెస్సులు లేవు, ఇచ్చే బుక్స్ లేవు. ఏదో మేము ఇచ్చినటువంటి బుక్స్ బ్యాలెన్స్ అన్ని కూడా సంవత్సరం పాటు ఇచ్చారు. ఈ రోజుకి ఇచ్చేటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదు. దయచేసి రేపు జరగబోయేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి రేపల్లి నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా అందరం కూడా వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.